హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ జీవన శైలి, ఇంగ్లీష్లో లైఫ్ స్టైల్ అంటాం. ఇది ఆరోగ్యం, ఆహారం, సంరక్షణ, ఆర్థిక స్థితి, ప్రముఖుల అలవాట్లు మరియు వ్యక్తిగత జీవన శైలికి సంబంధించిన వార్తలను సూచిస్తుంది. మీరు ఆరోగ్యం, ఫిట్నెస్, జుట్టు సంరక్షణ వంటి విషయాలపై సమాచారం కోసం వెతకవచ్చు, లేదా ప్రముఖుల జీవన శైలి గురించి తెలుసుకోవచ్చు. ఆరోగ్య చిట్కాలు, సాధారణ జీవన శైలి, ఇతర అంశాల గురించి మనం అప్పుడప్పుడు చదువుతుంటాం. ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో ఎక్కడో ఒక చోట హెల్త్ గురించి రాసినప్పుడు మనం వాటిని పట్టించుకోం. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ గురించి పట్టించుకుంటాం. మన లైఫ్ స్టైల్లో ఎంటర్టైన్మెంట్ కూడా భాగమే. అలాగనే ఆరోగ్యం తక్కువేం కాదు, ఆరోగ్యం కూడా భాగం అవ్వాలి. అప్పుడే మనం ఇంకొన్నాళ్ళు జాగ్రత్తగా బ్రతుకుతాం, ప్రశాంతంగా ఉంటాం. ముఖ్యంగా పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మనం సమాజంలో ముందుకెళ్తాం, ఆరోగ్యాన్ని భద్రపరుచుకుంటాం. ఒక గొప్ప సెలబ్రిటీని చూసినప్పుడు, ఒక బ్యూటిఫుల్ లేడీని చూసినప్పుడు, ఒక అందమైన తారను చూసినప్పుడు, ఒక అందమైన హీరోని చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది మనం అలా ఉండాలని. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, దానికి కారణం ఏంటి, అందుకేనా వాళ్ళు సెలబ్రిటీలు, ఆ సీక్రెట్స్ మనకు కూడా తెలియాలనే ఒక ఎగ్జైట్మెంట్కి లోనవుతాం. వాళ్ళతో సెల్ఫీలు దిగుతాం. వాళ్ళ లైఫ్ స్టైల్ని మన లైఫ్ స్టైల్లో మార్చుకోవాలని చెప్పి కలలు కంటాం. కానీ కలలు కలగానే మిగిలిపోతున్నాయి. వాటిని మనం పాటించాలంటే ఆ ప్రముఖుల జీవిత శైలిని, వారి సంపదని, ఆ వార్తల్ని మనం పాటించి తీరాలి. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వీడియోలకి టైం కేటాయిస్తున్న మనం మన ఆరోగ్యంపై ఎక్కువ టైం కేటాయించట్లేదు. సో నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. సో మన లైఫ్ స్టైల్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం, మన మైండ్ సెట్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం అనేది ప్రస్తుత తరుణంలో డౌట్ఫుల్గా మారింది. సో ఒక టైంకి ఒక పని చేయడం, మరో టైంకి దాన్ని స్వీకరించడం, దాన్ని ఎండ్ చేసి నిద్రపోవడం, ఇవి మారిపోయినాయి. హెల్త్, హోమ్, ఫ్యాషన్, వెల్నెస్, ట్రావెల్, ఇవన్నీ కూడా లక్షల కోట్లు ఉన్నవారికి సొంతం అనిపించినా వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా చాలా వరకు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. డబ్బు ఒకటే మార్గం కాదు, డబ్బుతో పాటు జీవన శైలి అనేది కూడా చాలా గొప్పగా ఉంటేనే ఆ మనిషి జీవితం చాలా గొప్పగా ఉంటుందనేది నా యొక్క ఫీలింగ్. కాబట్టి ఎంత డబ్బు ఉంటే కాదు, ఎంత ఆరోగ్యం ఉంటే అంత గొప్ప మనిషిగా మనం జీవించవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మన జీవన శైలిని పొల్యూషన్ సగం తినేస్తుంది, టైం సగం తినేస్తుంది. సో మనం తినే ఆహారం కూడా పొల్యూట్ అయిపోయింది. కాబట్టి మన లైఫ్ స్టైల్ని మన చేతుల్లో ఉన్నప్పుడే కాపాడుకుందాం. గుడ్ హెల్త్ టిప్స్ని, అలాగే ఎంటర్టైన్మెంట్ని, మన మైండ్ సెట్ని, అన్నిటినీ కొంత టైం వరకు కేటాయిద్దాం. సో ఆ కేటాయించిన టైంలో చాలా హ్యాపీగా జీవిద్దాం. అప్పుడే మన జీవనశైలి గొప్పగా ఉంటుంది. మన లైఫ్ స్టైల్కి ఒక సిద్ధాంతం అనేది ఏర్పడుతుంది, మిగతా వాళ్ళకి ఒక ఉదాహరణగా నిలబడేలా చేస్తుంది. ఇది ఈరోజు పాడ్కాస్ట్. మరిన్ని పాడ్కాస్ట్ల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.